ఏ మామా హాయ్. ఈ మాటలన్నీ ఉండని గాని ఇంతకు మన హీరో ఎక్కడరా? వస్తున్నారా మామా? హీరో రారా. హాయ్ మామా. హాయ్ మచ్చా. హాయ్ రా. హాయ్. పదండ్రా పోదాం. వాడితో నీకేంట్రా? వీళ్ళు మారు. చింతయేల ఎందుకు గురు, దేవుడుండు కాముకవుండు, దేవుడు గివుడు లేడు గురు, నేను నా చింతెల గురు. ఎందుకుర కంగారు మనదే ఈడ దర్బారు, ఎందుకుర కంగారు మనదే ఈడ దర్బారు. ఈ చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళకి మేమే పెద్ద తోపులం. మమ్మల్ని ఎవరు అడిగేది, మమ్మల్ని ఎవరు అడిగేది? మాటలు నీకు రావని చింతెందుకు పడతావు, నీ మాటే మా మాటగా ముందుకు సాగు. అన్నగారి పిక్చర్ వేశారు, ఫ్లెక్సీలో మన బొమ్మలే జోరు, అరుగు మీద కూర్చున్నోళ్ళు పెద్ద కళ్ళేసి చూస్తారు. అన్నగారి పిక్చర్ వేశారు, ఫ్లెక్సీలో మన బొమ్మలే జోరు, అరుగు మీద కూర్చున్నోళ్ళు పెద్ద కళ్ళేసి చూస్తారు. కాలేజీకెళ్ళే అమ్మాయిలు ఒక స్మైల్ పడేసి వెళ్తారు, పెద్దమ్మ తల్లి బోనాల్లో మన స్టెప్పే కదా సూపరు. చింతయ్యాల ఎందుకు గురు, దేవుడుండు కాముగా ఉండు, దేవుడు గివుడు లేడు గురు, నేను నా చింతెల గురు. ఎందుకుర కంగారు మనదే ఈడ దర్బారు, ఎందుకుర కంగారు హోయ్ మనదే ఈడ దర్బారు. ఈ చుట్టూ పక్కల ఉన్న ఊళ్ళకి మేమే పెద్ద తోపులం. మమ్మల్ని ఎవరు అడిగేది, అరే మమ్మల్ని ఎవరు అడిగేది? కాకా ఏం కాకా, రే కూర్చోండ్రా. ఏం కాకా ఎట్లున్నావు? ఎలా ఉన్నారు? వెళ్ళొస్తున్నారు, ఏం సంగతి? కాకా బాగున్నాం బాబాయ్. ఎరా అందరూ బాగున్నారా? బాగున్నాం. కాకా ఎందుకు కొట్టు తిరగట్లేదు? ఒంట్లో బాగాలేదురా. నా గురించి ఉన్నాయి, మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదరా. బాబాయ్ నేను లవ్ చేసే పెళ్లి చేసుకుంటా. ఎందుకు పెళ్లి చేసుకుని లవ్ చేయొచ్చు కదా? లేదు లేదు కాకా వాడు పెళ్ళైన తర్వాత లవ్ చేస్తాడట, లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడట, లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడట, పెళ్లి అయ్యాక లవ్ అట, పెళ్లి అయ్యాక లవ్ అట, లవ్ అయ్యాక పెళ్ళట. అమ్మా కాదురా, పెళ్ళవక ముందే అన్ని పనులు ఒక బాటిల్ బీర్ తాగి
పెద్ద రాయి తీసుకుని భార్య తలపైన వేసి చంపుతావా ఏంది? అది కాదు బాబాయ్, నేను చెప్తాను. వాడి భార్యని చాలా బాగా చూసుకుంటాడంట. అంతేకాదు రోజుకి 3 మల్లెపూలు తెచ్చిస్తారంట వాళ్ళ భార్యకి. అర్థమైందా బాబాయ్? వాడేం చెప్తాడో వాడి భాష వీడికే తెలుసు. వీళ్ళిద్దరికి సరిపోయింది. తిక్కలేడా, రారా ఇటు, రారా ఇటు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటది? ఏందిరా అది? ఏందది? తీయది. అయ్యో అరే ఇంకమ్మ, ఎక్కడ పెట్టుకున్నావో చూడు తినేదాన్ని. పోరా పోరా అయ్యా, పోరా పోరా. అరే పోరా, అయ్యో పోరా ముందు. పో పో పో. ఎక్కడ దొరుకుతారు మీరంతా? నా అప్పు తీరుస్తావా, నీ కొట్టుది వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు రావాలి? ఏమయ్యా, మీ నాన్న ఉన్నప్పుడే వడ్డీతో సహా కల్పించేశాను. మళ్ళీ మళ్ళీ వచ్చి అడిగితే ఎలాగయ్యా ఇచ్చేది? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా డబ్బులు నాకు కావాలి. గిడేంద్ర వీడెప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారా, అర్థమే కాదు. రా కూర్చో. ఏం చెప్తున్నారా వీడు? నోడ కొడుతున్నట. పదండ్రా పోదాం. ఎప్పుడు ఇస్తావో చెప్పు. వీళ్ళ నాన్న దగ్గర 50,000 అప్పు చేసింది నిజమే. వడ్డీతో కలిపి 1 నెల ముందుగానే ఇచ్చేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నాడు. కొట్టు వదిలేసి వెళ్ళు అని. ఇది ఎక్కడి న్యాయమయ్యా? నువ్వు ఆగు బాబాయ్. ఏం రా, అప్పు తీర్చలేదన్నావా? ఇక్కడ రా చూడు, నీ గురించి నాకంతా తెలుసు. మీ నాన్న నా కల్లో ప్రేతత్మగా వచ్చి అప్పు తీర్చేశాడని చెప్పాడు. సరేనా? మా నాన్న చెప్పినప్పుడు మీ దగ్గర చెప్పినాడు. ఓహోహో, ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రాణం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంటుంది. అంతే. మళ్ళీ మళ్ళీ ఇలా చేయి మాకు, అప్పే మడక్కు. సరేనా? పో. సూపర్ సూపర్. పదండ్రా. రండి రండి, కూర్చోండి. కూర్చోరా. అలా కాదు మామ, నువ్వు దేవుణ్ణి దయ్యాన్ని నమ్మవు. గట్టెట్ల దయ్యం అని భయపెట్టినావు మామ? దయ్యం లేదు, దేవుడు లేడు, మన ధైర్యమే మన నమ్మకం. భలేగా ఫుల్ చేశారా వాడిని. మీరు నాకు చాలా సహాయం చేశారయ్యా. మీ అందరికి చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ ఒకటి చెప్తే సరిపోతుందా? చాయ్ నీళ్ళు గట్ట ఏం లేదా బాబాయ్? కాఫీ గీఫీ ఏం లేదు. బోర్నవీటా, ఈ రోజు రాత్రి పార్టీ చేసుకుందామా? ఏం బాబాయ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? చిన్నగా పైకి లేపండి రా. పట్టుకోండి. రండి, ఇటు తీసుకురండి. రండి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇక్కడ కూర్చోండి. అయ్యా, దేవుడు లాగా కాపాడారు మీరు నన్ను. కాపాడింది దేవుడు కాదు, మనిషి.
మామా ఈ ఊర్లో ఒక్క పోరి కూడా బాగలేదురా. నీకు ఎలాంటి అమ్మాయి కావాలను? నాకు చూడగానే లవ్ అయిపోవాలి, గట్లనే పోయి లగ్గం చేసుకోవాలనిపించాలి, గట్లుండాలి పూరి. నేను మాత్రం మా అమ్మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏమంటా? నీకు చెప్పు చెప్పు చెప్పు. నీకు సొంటి పిల్ల అంటే ఇష్టం మామా? చూడండిరా, నాకంతా నా చెల్లె. చిన్నప్పటి నుంచి తను ఏం సెలెక్ట్ చేస్తుందో అదే నాకు ఫైనల్. రోజు రోజు ఇదే రోజు మామా, రోజు రోజు పోయేరా రోజు అంటే ఈ రోజు. రే ఈశ్వర్, ఈ రోజు శనివారం రా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం పారా. ప్లీజ్ రా, చెప్పండి ప్లీజ్ రా. పోరా అంటే చిరాకు దుబ్బిస్తారు. గుడి ముందు ఇలాంటి వెధవ వేషాలు వేస్తున్నావు, సిగ్గనిపించట్లేదా నీకు? దేవుడికి కోపం వస్తే నిన్ను సర్వనాశనం చేస్తాడు. అయ్యో స్వామి, భయం అవుతాను స్వామి. డైరెక్ట్ దేవుడు అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి క్షమాపణ చెప్పి వస్తా. సర్వనాశనం అయిపోతావు. శాంతం చూసినా పో. ఎవరి అమ్మాయి? నేను ఎన్ని రోజులు చూడలేదే, ఇంత బాగుందే. అరే మామా, సడన్ గా ఇంత మార్పు ఏ? దేవుడు మార్చాడా నిన్ను? ఏ దేవుడు మార్చాడ్రా నిన్ను? ఇక్కడికి వచ్చావు? ఆహాహా, ఎవరి అమ్మాయి దేవతలా ఉంది. ఎంతో ఇంపార్టెంట్ మీటింగ్ అన్నావు. బుగ్గలు 12 అవుతుందిరా టైము. దయ్యాలు గెట్ టుగెదర్ ఏం పెదాలు, ఏంట్రా వీడు? దేవత దేవతలాగే ఉంది. మామా, నిద్ర రావట్లేదు, ఆకలి వేయడం లేదు. ఏమైందిరా నాకు? నాకు శవాలు మోసపడి గుర్తొస్తున్నాడు రా. ఏమైందో తెలియట్లేదురా. మ్యాచ్ ఏంటో త్వరగా చెప్పరా. ఏ నా సరోజారా? ఎవరురా సరోజా? ఎవరు నా సరోజా అంజీ? కాదురా, అదేరా ఆ రోజు గుడిలో అర్చన చేస్తుంది కదా, దేవతలా ఉంది కదరా, తనేరా నా సరోజా. ఎవరు సరోజా?
నీ ముఖానికి దండం. ఎవర్రా సరోజ చెప్పురా? ఎవర్రా సరోజ? తను ఒక పువ్వు. రోజా, సరోజ, సరోజ, నా సరోజ. అరే మామా, సరోజ, నా సరోజ. ఐ లవ్ యూ సరోజ. అరే మామా, మనం ఎక్కడున్నావు? నువ్వేం మ్యాటర్ చెప్తున్నావు? ఒకదానికొకటి సంబంధం లేదు మామా. మధ్యలో మాట్లాడకురా, నేను చెప్పేది విను. వినేదేం లేదురా, చెప్పు చెప్పు. సరోజ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. మేము ఇక్కడ క్షణం కూడా ఉండలేము. ఏయ్, కూర్చో. అందుకే 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 సరోజను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఈరోజు పెద్ద గండం నుంచి తప్పించుకున్నా. ఇంకోసారి ఎప్పుడు కూడా ఆ ఈశ్వర్తో అస్సలు పోను. పోతే పోతే నా చెప్తూ నేనే కొట్టుకుంటా. దేవుడా కాపాడు తండ్రి. భూతము రాలేదు కదా. ఎవరు? ఎవరది? దయ్యమా భూతమా? నేను వెంకమ్మని. నిన్నొకటి అడగాలి. నన్నేం అడుగుతున్నావు? ఏం చెప్పాలి నీకు నేను? నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళను. సరే సరే, నేను చెప్పకపోతే వెళ్ళేలా లేవు. సరే అడుగు. సరోజ ఈశ్వర్ లవ్ స్టోరీ మళ్ళీ ఏమైంది చెప్పవా? వాడి లవ్ స్టోరీ నీకెందుకు చెప్పాలి? చెప్పవా? చెప్పు. కామెడీ చేశాను చెప్పనని దానికి సీరియస్ గా కొడతావా? అయితే మళ్ళీ చెప్పు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నట్టు నీకెలా తెలుసు? శ్మశానంలో మీ నలుగురు మాట్లాడుకున్నారుగా. ఆ రోజు చెప్పిన మెంటల్ నా కొడుక్కి దయ్యాలు మీటింగ్ చేసుకునే టైం అని, మనం వద్దురా పోయేది అని చెప్పాను. ఆ దయ్యాల వాళ్ళ మీటింగ్ వదిలేసి మా మీటింగ్కి వచ్చినట్టున్నారు. నా కొడుకుది సైలెంట్ గా సీక్రెట్ గా మాటలు విన్నట్టున్నారు. కాదు దయ్యమక్క, ఆ రోజు నలుగురం వచ్చాం కదా, ఆ నలుగురిని వదిలేసి నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చావేంటి? నువ్వు నాకు మాత్రమే టార్చర్ పెడుతున్నావా? నువ్వు ప్రశాంతంగా పడుకున్నావుగా, అందుకే. అయ్యో దేవుడా, అంత నా తలరాత. ఆ రోజు నువ్వు కూర్చున్నది నా సమాధి పైనేరా. అవునా? సరే దేమక్క, గాడి లవ్ స్టోరీలో ఏమైందో
నాకెట్లా తెలుస్తుంది చెప్పు? దేవక కావాలంటే నా లవ్ స్టోరీ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చెప్పుదునా చెప్పుదునా? అన్నయ్య అన్నయ్య ఓయ్ లక్ష్మి కూర్చో. నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది ఈరోజు నేను మీ వదిని చూసుకుని. ఎప్పుడు? ఎక్కడ? ఎవరది? ఇక్కడే పక్కూర్లో. చాలా ఇష్టమైంది, చాలా బాగుంది. నాకెప్పుడు చూపిస్తావు అన్నయ్య? నువ్వు వచ్చి ఫైనల్ చేస్తే చాలు. ఓకే, ఎప్పుడు వెళ్దాం అన్నయ్య? రేపు వెళ్దాం. ఓకే అన్నయ్య, సరే వెళ్దాము. సరే. రే అద్దొద్దంటే గా బొందల గడకు తీసుకపోద్దువి. రాత్రి ఏమైనా దొరికేనా? తిన్నాక పండినా? నిద్రపోయినా సైలెంట్ గా వచ్చి నా దుప్పటి తీసింది. దయ్యం మాట్లాడడానికి షురు చేసేసిందిరా. ఎట్లా కొట్టిందో గెరికేనా? కొట్టేసి గిడి లవ్ స్టోరీ అడిగిందిరా. నేనైతే ఉచ్చు మూసుకున్నారా. చాలు చాలు. అవునరా, రేపు వెళ్ళి గా సరోజకి ప్రపోజ్ చేస్తానా అంటివి. ఏమైందిరా? 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 చెప్పు చెప్పు చెప్పు. దారి వదలండి. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. చాలా ధైర్యం చేసి చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారి మిమ్మల్ని గుళ్ళో చూశాను. నా గుండెల్లో మీ గుడి కట్టుకున్నా. అందుకే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సరోజా, వస్తున్నా నానా.
నమస్కారం. రండి రండి. నమస్తే నమస్తే. కూర్చోండి. అమ్మా అందరికి ఇవ్వు. ఈశ్వర్ ముఖం చూడరా, పెళ్లికలా వచ్చేసింది వాడికి అప్పుడే. వదినా, మీ పేరేంటి? సరోజ. సరోజనా? మా అన్నయ్య నచ్చాడా? ఒక్కసారి చూడండి మా అన్నయ్యని, ప్లీజ్ చూడండి. ఆ పిల్లాడికి దేవుడు అంటే నచ్చదు, దేవుడు అంటే నమ్మడు. నువ్వేమో దేవుడు అంటే పిచ్చి అని పూజలు చేస్తావు. ఆ పిల్లాడిని పెళ్ళి ఎలా చేసుకుంటావే? నానమ్మ నువ్వు సైలెంట్గా ఉండు. నా మొగుడిని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు పెళ్లికి వచ్చి 4 అక్షంతలు వేసి వెళ్ళు, అంతే చాలు నానమ్మ. నాన్న నువ్వైనా చెప్పు. అలాంటోడికి ఎలా ఇచ్చి చేస్తావురా నాయనా? కిరణ్, విజయ్. ఫోటో. గాడ్. అందరూ భోంచేసి వెళ్ళండి. అందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళండి. భోంచేసి వెళ్ళండి అమ్మా. ఓ కాకా. సరే సరే, మీరు తినండి బాబాయ్. తినండి, అందరూ తృప్తిగా తినండి. అన్న ఈ సూట్ ఆడగొన్నవే? ఈ సూట్ మా ఫ్రెండ్ గోవింద్ది కదా. ఈశ్వర్ తినిపించండి. తినిపి తినిపి. ఓ కోట్ బాగుంది. ఇది మా ఫ్రెండ్ గోవింద్ అనుకుంటా కదా. గోవిందే కదా.
స్పర్శకి ఒళ్ళంతా పులకింత కౌగిల్లోనే కరిగిపోయి సిక్కే పడ్డా. సరోజా నేను వెళ్ళొస్తా. వస్తూ మామిడికాయలు తీసుకురండి. సరే. ఉడికిపోయా నీ ప్రేమతో నీ శ్వాస తాకి జరిగి బంధంలోనే కలిసిన ప్రేమ పక్షులం. కలలోన ఊరికి పల్లకి అయ్యి సాగింది పయనం ప్రేమతో చల్లి. వసంతకాలం మధురమై ఉన్నది. నా జీవితానికి నీవే తోడయ్యావు. నేలలు నిండాక ఏడుస్తూ వచ్చింది. భూమి పైన బంధం కలిగింది. ఏడుపు మోహంలో నవ్వును చూసి పెరిగి నిల్చున్నాడు వాకిటలోనా. ఈ మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. బతుకు బండిలో కలిసి వెళ్తున్నాము. నా బ్రతుకులోనా నువ్వే నా జీవితం. 7 జన్మలకు నువ్వే నా సర్వస్వం. మౌనం మౌనం నాలోని మౌనం నీ ఒక స్పర్శకి ఒళ్ళంతా పులకింత. నీ కౌగిల్లోనే కరిగిపోయి సిగ్గే పడ్డాను నేను నాలోనా. మౌనం మౌనం నాలోని మౌనం నీ యొక్క స్పర్శకి ఒళ్ళంతా పులకింత. నీ కౌగిలిలోనే కరిగిపోయి సిగ్గే పడ్డాను నేను నాలోనా. ఏమండి, మీకు పాపకి వంట చేసేసాను, తినేసేయండి. నేను గుడికి వెళ్ళొస్తాను. సరే నువ్వు వెళ్ళి పూజ చేసుకో, నేను పాపకు తినిపిస్తాను. సరోజా సరోజా ఏమైంది? ఏమీ కాలేదండి. ఎండ ఎక్కువగా ఉంది కదా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. నీది మొండితనం. దేవుడు దేవుడు అని ఉపవాసాలుండి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. పుట్టే బిడ్డకు ఇబ్బంది అవుతుంది. నిన్ను చూసుకునేది నేను, ఆ దేవుడు కాదు. అయ్యో తప్పండి, దేవుణ్ణి అలా అనకండి. ఉపవాసాలు చేసేది పుణ్యం దక్కుతుందని. నీకు భర్త ప్రేమ కన్నా ఆ దేవుడి మీద భక్తి ఎక్కువ. నా మాట విను, రా వెళ్దాం.
మీరు సరోజ టీయు ఎందుకలా ఉన్నావు? ఏమైంది సరోజ? ఏమో తెలీదండి, చాలా నీరసంగా ఉంది, ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల నేను ఉన్నాను. ఏమండి, ఈసారి మనకి ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ పుడుతుందా? కడుపులో ఏ బిడ్డ ఉందని చెప్పాలా? మగబిడ్డ మగబిడ్డ ఉంది లోపల. మగబిడ్డ పుట్టాడనుకోండి మీలాగా, ఆడబిడ్డ పుడితే నాలాగా బాగుంటుంది కదండి. పుట్టాలి కదా, చంపేస్తాను. నేనంటే భయం లేదు కదా, భయం లేదు కదా. చూపిస్తా, ఈ రోజు చూపిస్తా భయం అంటే ఏంటని. ఏంటండి మీరు టీ అంతా కింద పోసేశారు? ఉండండి, మళ్ళీ టీ పెట్టుకొస్తాను. ఏమైంది దీనికి? ఎందుకు ఇలా చేస్తుంది? సరోజ, కొంచెం అన్నం తిను. వద్దండి, నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా? నీకోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తినాలి. తిను, కొంచెం తిను, తిను తిను. बोलना मुझे नहीं चाहिए. ఏమైంది దీనికి? బాబాయ్, నాకు మగపిల్లాడు పుట్టాడు. అయ్యో, బాబునిటివ్వండి. సరోజ, ఏమైంది నీకు? పిల్లోడు ఏడుస్తుంటే అలాగే కూర్చున్నావు బండరాయిలాగా. ఆ మాత్రం తెలీదా? లేదండి. నమస్తే బాబాయ్. నమస్తే కాకా. రండి రండి రండి. మీకు ఒక విషయం తెలుసా? ఏంది కాకా? నిన్న మన ఊరు జమీందారు కూతురికి పెళ్ళయింది కదా. నువ్వు ఉండు కాకా, ఏమై ఉంటుంది? ఫస్ట్ నైట్ అయి ఉంటుంది గంతే. అది కాదు గాని ఈ వయసులో ఈ అన్ని అవసరం ఆనే నీకు? తిక్కులోలా మాట్లాడకు, ముందు నేను చెప్పేది వినండిరా. ఫస్ట్ నైట్ అయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏం జరగలేదు. మన ఊరు పంతుల కూతురికి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, ఇష్టం లేని పెళ్లి ఖాయం చేశారంట. అందుకే తను సూసైడ్ చేసుకుంది. అది మన శెట్టిగారి కూతురు పెళ్ళైంది కదా, ఇప్పుడు తన పైకి వచ్చిందంట.
దయ్యానికి 3 వచ్చినట్టున్నది, అందుకే వచ్చింది. నువ్వు ఆగ్రా బాబాయ్, నువ్వు చెప్పు. అసలు ఏమైందో తెలుసా? మన ఊరు శెట్టిగారు కూతురు పెళ్లి చేసుకున్నాడు కదా అబ్బాయి మన ఊరు పూజారి కూతురు లవ్ చేసుకునే వాళ్ళంట. చాలు ఊరుకో కాక, ఈ చందమామ కథలు సానా విన్నాం. నువ్వు గిట్లా చెప్తే దర్చుకుంటాం అనుకుంటావా ఇది? ఇప్పుడు ఆ దెయ్యం రాని దాని ముందు మీరు నలుగురు నిల్చుంటారని చూద్దాం. పడి లేచిపోతాం, వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం. గాడు ఉన్నాడు కదా, దాన్ని తోలుకొచ్చి చాయ్ నీళ్లు దాగిచ్చి సెండాపిచ్చి సాగనంపుతాడు. అమ్మా బో పెట్టమ్మా, అమ్మా అమ్మా బో పెట్టమ్మా, అమ్మా అమ్మా బో పెట్టమ్మా, అమ్మా లేవమ్మా బో పెట్టమ్మా, అమ్మా అమ్మా బో పెట్టమ్మా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా బో పెట్టలేదు, ఆకలేస్తుంది. అవునా? అవును. ఏంట్రా రండ్రా ఇటు కూర్చోండి. ఏం కాకా కూర్చోండ్రా. ఏంట్రా ఆ రోజు శెట్టిగారి కూతురికి దెయ్యం పట్టిందని చెప్పానుగా, ఆ రోజు పోయారు, మళ్ళీ అడ్రస్ లేరు. భయపడ్డారా ఏంటి? లేదు బాబాయ్, టైం దొరికితే నువ్వు బాగానే అడుగుతున్నావు. నేను అప్పుడే చెప్పానా, విన్నావా? తిడతాడన్నావు. సరే చెప్పురా. నేను చెప్పనా? చెప్పు. గా దినం ఏమైందంటే, ఇడికెళ్ళి ఛాయ్ తాగి పోయినామా, తవ్వ పొంటి గట్లనే పోతున్నాం. ఎదురుగా గా దయ్యం కనిపించి చేతిలో చేయి పెట్టి, ఈ పొద్దు నుంచి మీరు నేను ఫ్రెండ్స్ అని చెప్పింది. అంతే, మాకు వేరే తవ్వలేదు, గందుకే ఒప్పుకున్నాం. ఇంతకది ఊరుకుంటుంది అనుకుంటున్నావా? మన ఫ్రెండ్షిప్ గుర్తుకి గోవా, ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ పోదామంది. మాకు చేయడానికి పని లేదు, సరే పోదామని పోయేసి వచ్చినాం. ఆ దినం పోయినాం, ఈ దినం వచ్చినాం. నీ దుకాణంలో చాయ్ తాగడానికి వచ్చినాం. నేను చెప్పాను కదా మీరు డోర్ తీసి చూస్తారని. చెవులోనే పూ పెడుతున్నారు కదరా. అవును, నీ దోస్తుగాడు ఎక్కడరా? ఆ రోజు నుండి కనిపించటమే లేదు. మేము గాడి కోసమే దోలాడుతున్నాం కాకా. సరే గటైతే పోయేస్తారే, వెళ్ళండి. మధ్యలో దెయ్యం కనిపిస్తే నేను అడిగానని చెప్పండి. ఏమైందిరా? అరే ఏమైందిరా? 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 ఇంటి పైన కొట్టారా? కొట్టారా? ఎందుకు?
వదిలేకి దయ్యం పట్టిందిరా. నాకు తెలుసు. ఏంటి తెలుసా? థు, నీ బతుకు. నీ పిల్లానికి దయ్యం పట్టిందా? ఎంత బాగా చెప్తున్నాడో చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పానురా గుడికి రారా గుడికి రారా అని చెప్పి. వచ్చావా? రాలేదు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి. మేమేమో భక్తితో గుడి లోపలికి వెళ్తే తమరేమో బయట ఆరామ్స్గా కూర్చొని ఉండు. ఏం జరిగిందో చూడు, అనుభవించు. పాపం వదిన, తనదేం తప్పుంది? ఈ పరిస్థితికి నువ్వే కారణం. పాపం వదిన, పాపం రా వదిన. ఎలా కూర్చుండో చూడు. పాపం రా వదిన. సరోజా, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. నీకేమైందో నాకు తెలియడం లేదు. నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. మా నాన్న కూడా ఇదే చెప్తున్నాడు. నా ఫ్రెండ్స్ వస్తే కొట్టి పంపిస్తావా? పాపం ఆ మూగోని కూడా కొట్టి పంపించావు. మా నాన్నను చూసుకోలేదు, నా ఫ్రెండ్స్ని కొట్టి పంపించావు. పాపం ఆ చిన్న పిల్లల్ని వాళ్ళని కూడా చూసుకోవడం లేదు. నీ మాట నడక అంతా మారింది. ఏమి చెప్తుంటే వినిపిస్తలేదా? మాట్లాడవే. సరోజా, मैं सरोजा नहीं हूँ, रोशन हूँ मैं, रोशन बेगम। तूने मेरे साथ बहुत बड़ी भूल की है। तूने मेरे रूह को पैर से मारकर मेरा बेइज्जती की है। నిన్ను వదలను సరోజా. मेरी पूरी खानदान को नाश कर दूंगी मैं।